శ్రీ సిద్ధారుడ స్వామి చరిత్ర అధ్యాయం 6 ఒకరోజు సిద్ధారుడులు శిష్యులకు శాస్త్ర శ్రవణం చేయిస్తూ ఉండగా ఒక యువకుడు వచ్చి భక్తి శ్రద్ధలతో సిద్ధుల పాదాలకు నమస్కరించాడు. సిద్ధులు నీవెవరు? అని ప్రశ్నించారు. దానికతడు వినమ్రంగా తండ్రీ, నేను ఎవరు అనేది నాకు తెలియదు. అది తెలుసుకోవడానికే తమ సన్నిధికి వచ్చాను అని విన్నవించుకొన్నాడు. ఒక్కచూపులోనే సిద్ధులతడు నిజమైన ముముక్షువని గ్రహించారు. కాని మరికొంత పరీక్షింపదలచి పైకి ఉపేక్షాభావం వహించారు. అతడు మఠంలోనే ఉండిపోయి సిద్ధుల సేవ చేయసాగాడు. మఠం చుట్టూ ప్రాంగణమంతా శుభ్రం చేసేవాడు. సిద్ధులు ప్రసాదం పెడితేనే తినేవాడు. లేకపోతే ఒక్క మెతుకు కూడా ముట్టుకొనేవాడు కాదు. అనంతరం శివమంత్రం జపిస్తూ తన పనులు చూచుకొనేవాడు. చివరికా యువకుడు సిద్ధుల మనస్సును గెలిచాడు. సిద్ధులతని దాసబుద్ధికి మెచ్చి కబీరు దాసని పేరు పెట్టారు. అతని సంస్కృత పాండిత్యం సిద్ధులకు సంతసం కలిగించింది. ఆ కాలంలోనే మరికొందరు ముముక్షువులు సిద్ధుల వద్దకు వచ్చిచేరారు. వారిలో సిద్ధావధూత ముఖ్యుడు. ఇంకా వరణప్ప, గోవిందస్వామి, శివపుత్రప్ప, దేవేంద్రప్ప, చన్నమల్లప్ప, బసయ్య, గుండాగురు, ఉద్దండప్ప, గోపాలప్ప, రామయ్య మొదలైనవారుకూడా వచ్చి స్వామి సేవలో నిమగ్నులయ్యారు. కబీరుదాసు ముస్లిం అయినప్పటికీ సంస్కృత భాషలో మంచి పాండిత్యం ఉంది. సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. సంగీత పాఠకులు సిద్ధుల సమక్షంలో కచ్చేరి చేసి సిద్ధుల ఆశీర్వాదం, కబీరు మెప్పు పొందాలని వచ్చేవారు. కబీరు ఆదోని జాగీర్దారు పుత్రుడని, హైదరాబాద్ నిజాంకు దగ్గర సంబంధికుడని అంటారు. కబీరు 10 వేళ్లకు 10 వజ్రపుటుంగరాలుండేవి. చాలా ఖరీదైన వస్త్రాలు ధరించేవాడు. కొందరతనిని విలాస సాధువని అనేవారు. కాని అతని అంతఃకరణము మాత్రము అతి స్వచ్ఛమైనది. ఎవరినైనా సరే ఎంతో వినమ్రంగా దొర అనిగాని, తల్లి అనిగాని సంబోధించేవాడు. కబీరు తన అలవాటు ప్రకారం ఒక పెద్ద గుండిగడు నీళ్లు కాచి అందులో అత్తరు వేసి స్నానం చేసేవాడు. కరువు కాలంలో సిద్ధులది గమనించి, కబీరా, ఈ కరువులో జనానికి త్రాగే నీళ్లు లభించక అలమటిస్తూ ఉంటే నీవు ఇన్ని నీళ్లు శరీరం కడుక్కోడానికి వృధా చేయవచ్చా? ఈ నీరు ఎంతమంది మనుష్యులకు, పశువులకు త్రాగడానికి పనికి వచ్చేదో కదా అన్నారు. అంతే. అప్పటినుండి కబీరు ఒక్క చెంబు నీళ్లు కూడా వంటిమీద పోసుకోలేదు. అంతటి వజ్రనిష్ట కబీరుది. ఒకసారి ఒక పండితుడు మఠానికి వచ్చాడు. సిద్ధారుడ స్వామీ, మీరు బ్రహ్మము గురించి ఇంతగా చెప్తారు. బ్రహ్మము ఇట్లా ఉంటాడని మాకు చూపించలేరా? అని అడిగాడు. ఆ సమయంలో కబీరు లోపల దిగంబరంగా స్నానం చేస్తున్నాడు. సిద్ధులు కబీరని పెద్దగా కేకవేసి పిలిచారు. శివమంత్రం జపిస్తూ దేహస్ఫురణే మరిచి స్నానం చేస్తూ ఉన్న కబీరు చెవిన సిద్ధుల పిలుపు పడింది. వెంటనే వస్తున్నాను స్వామి అంటూ ఆ చెంబు అక్కడ పడేసి పరిగెత్తుకు వచ్చి గురువుగారి ఎదుట నిలబడ్డాడు. సిద్ధులు అప్పుడా పండితునితో బ్రహ్మమంటే ఇట్లా ఉంటాడు చూడు అని చెప్పారు. సిద్ధుల కీర్తిని సాధు సత్పురుషుల నోట విని షోలాపూర్ నుంచి కీరే మఠపు పట్టపు స్వామి, నిర్వాణప్ప అనువారు హుబ్లీకి వచ్చి చేరారు. అక్కల్కోట నుంచి శరణప్ప అనే మరొక సాధువు, మురుగోడ నుంచి బాబా గద్దె అనే సాధువు సిద్ధుల చెంతకు వచ్చారు. సిద్ధులు మఠంలో శిష్యులకు శాస్త్ర విషయాలు బోధించేవారు. సిద్ధుల గురించి వినిన జమఖండి సంస్థానాధీశులైన అప్పాసాహెబ్ కుటుంబ సమేతంగా సిద్ధుల దర్శనానికి వచ్చారు. ఆ రోజుల్లో మఠానికి వెళ్లడానికి ముళ్ల పొదలలో చిన్న కాలిబాట మాత్రమే ఉండేది. మఠానికి వస్తూ దారిలో ఒక చిన్నపిల్ల రాయి తగిలి ముందుకు పడగా నుదుట పెద్ద గాయమై రక్తం స్రవించసాగింది. అది చూశారు సిద్ధులు. వెంటనే పరుగెత్తుకొటు వచ్చి తన భుజం మీద ఉన్న వస్త్రం చింపి కట్టుకట్టి ఉపచారం చేశారు.
జమఖండి అప్పాసాహెబ్ మఠం వరకు మంచి రోడ్డు వేయించాలని నిశ్చయించుకుని తామే స్వయంగా ఉండి ఆ కార్యం నెరవేర్చారు. సిద్ధులు తమ వద్దకు చేరిన ముముక్షువులందరకు వారి వారి అర్హతను బట్టి శాస్త్ర విషయాలు బోధించేవారు. నిర్వాణప్పకు శృతి ఆగమార్థాలతో శైవ సిద్ధాంతాన్ని, జయకృష్ణ అనేవానికి ముండకోపనిషత్తును, బాబాగర్దే అనేవానికి చాందోగ్యోపనిషత్తును, తిరుకప్పకు మాండుక్యోపనిషత్తును బోధించారు. పిమ్మట శిష్యులందరకు ఒక్కొక్క గ్రంథాన్ని కన్నడంలోకి అనువదించడానికి అనుజ్ఞ ఇచ్చారు. బాబా గర్దే విద్యారణ్య కృత పంచదశినే గ్రంథాన్ని కబీరుదాసు సిద్ధారుడుల చరిత్ర, దాని అంత్యభాగంలో దశోపనిషత్తు సారాన్ని కన్నడంలో రచించారు. సిద్ధారుడుల కీర్తి చంద్రుని వెన్నెలలాగా జగత్తు అంతా వ్యాపించింది. స్వామివారి దర్శనానికి సంతభాస్కత్ స్వామివారు, రంగస్వామి, బాలక దేవేంద్రుడు, అధని మురగేంద్రస్వామి, శరణప్ప, ఆదయ్య, ఉద్దానయ్య మొదలగు అనేక సత్పురుషులు వచ్చి మఠంలో సేవ చేయసాగారు. ఒకరోజు షరీఫ్ సాహెబ్ అనే సాధువు వచ్చి మఠంలోని సుందరమైన ఉద్యానవనంలోకి వెళ్ళి 4-5 పువ్వులు కోసుకొన్నాడు. అది చూచి తోటమాలి శివయ్య, ఏమయ్యా, ఈశ్వరుని అగాధ సృష్టి రచనాత్మక చాతుర్యాన్ని చూపే పువ్వులను కోసి సుగంధాన్ని ఆస్వాదించి నిమిషంలో నలిపి పారవేయడం వివేకవంతులైన మీకు తగునా అని ప్రశ్నించాడు. దానికి షరీఫ్, ఓహో, ఇక్కడ ఇట్లా ఉన్నదా? ఆరుడలని పేరుగాంచిన సిద్ధులు వారి శిష్యులే ఇట్లా ఉంటే ఇక మిగిలిన వారి సంగతేమిటి? సర్వభోగాలు భోగులకు కాని త్యాగులు భోగానికి కాదు అన్నాడు. సిద్ధారుడులది వినికూడా ఊరుకొన్నారు. శాస్త్ర శ్రవణానికి అందరూ కూర్చున్నారు. సిద్ధులు షరీఫ్ సాహెబ్ తన తప్పు తెలుసుకునేటట్లుగా బోధించడంతో అతడు పశ్చాత్తాప్తుడు, జ్ఞానబోధతో అజ్ఞానము వదిలిపోగా ఆరుడల పాదముల వద్ద 2 కొబ్బరికాయలుంచి నమస్కరించాడు. సిద్ధులతనిని ఆశీర్వదించి ఒక కొబ్బరికాయ చేతిలో పెట్టబోయారు. సరీష్ స్వామి, నశించిపోయే శరీరమనే ఈ కాయలో లోపల బయట ఏమీ లేక చిదాకాశంలో తానే గోచరించున్నట్లుగా ఈ కొబ్బరికాయ లోపల ఉన్న నీరు, కొబ్బరి 2 లేకుండా చేసి నాకు ప్రసాదించవలసిందని వేడుకొన్నాడు. దానికి సద్గురువులు అత్యంత క్షుద్రులు, విచారహీనులు ప్రదర్శించే గారడీ పనులివి. జ్ఞానులైన సత్పురుషులు తమ మహిమను చిన్న చిన్న ప్రతి పనికి ఎప్పుడూ ఉపయోగించరు. సరే, నీ గురువైన గోవింద స్వామికి ప్రాప్తించిన దేవీ ఉపాసనా బలాన్ని ప్రసిద్ధం చేయడానికి నీవే యోగ్యుడవు. కాబట్టి నీవే ఈ మహిమను చేసి చూపించు. నీ గురువు కీర్తి నలుదిక్కులా వ్యాపిస్తుంది అన్నారు. వెంటనే షరీఫ్ అక్కడ ఉన్న కాయను తీసుకుని వాసన చూసి కొట్టాడు. వట్టి కొబ్బరి పెంకు మాత్రం తునాతునకలై పగిలింది. మరొక కాయను తీసుకుని కాయే కనిపించకుండా పోవుగాక అనగానే అది మాయమైపోయింది. ఈ 2 సంఘటనలు చూసి అందరూ ఆశ్చర్యచకితులు కాగా సిద్ధులు ఆ సిద్ధి వెనుక ఉన్న అంతరార్థాన్ని బోధించారు. పాత హుబ్లీ వాసులైన హలగురగదిగప్ప, మల్లప్ప అనేవారు వారి 3 ఎకరాల పొలాన్ని మఠానికి రాసి ఇచ్చారు. సిద్ధులు మఠ వ్యవస్థాపకులైన సిరగుప్ప హెంబప్ప, గుడ్డద శివప్పల పేర ఆ కాగితం వ్రాయించారు. కాని తన పేరిట వ్రాయనివ్వలేదు. అట్లాగే ఒక శ్రీమంతుడు ఒక పొలాన్ని సిద్ధులకు ఇవ్వడానికి వచ్చాడు. సిద్ధులతనిని కూర్చోబెట్టి, నీ పొలం తీసుకొని నేనేం చేయను? అరకపట్టి వ్యవసాయం చేయనా? నీ పొలం నీదగ్గరే ఉంచుకో, బాగా పండించు, అందులో కొంత భాగం దేవునికి అర్పించు, నీకు మేలు జరుగుతుంది అని చెప్పి పంపించివేశారు. ఇంతటి వైరాగ్యమూర్తి అయిన సిద్ధులకు మఠపు ఆస్తి గురించి చివరికి విషం పెట్టారు. హుబ్లివాసులు, సిద్ధారుడులు సర్వజ్ఞమూర్తి. అసదృశమైన ఉపరతితో కూడిన ఆ వైరాగ్యమూర్తి సమీపానికి వెళ్లడానికే జంకేవారు భక్తులు. వారి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాన్ని అనుభవించిన భక్తులకు వారి పాద పద్మములను ఎన్నటికీ విడువరాదన్న బుద్ధి కలిగేది. సిద్ధులు సామాన్య మానవులు కారు, అవతార పురుషులు.
వారి కన్నులలో గోచరించే అపూర్వ కారుణ్యాన్ని చూచి భక్తులు అప్రయత్నంగానే ఆకర్షింపబడేవారు. సిద్ధులు మహాస్వామి అయినప్పటికీ వారెప్పుడు పీటమీద కూర్చుని భోజనం చేయలేదు. ప్రసాద సమయానికి వారు ఏదో ఒక విస్తరి ముందు కూర్చుని ఒక ముద్ద తినేవారు. వారి చేతి ప్రసాదం కోసం భక్తులు వేచి కూర్చునేవారు. వారు ముట్టుకొన్నదే అమృతమయ్యేది అని శ్రీ నాగభూషణ స్వామి చెప్పారు. వారు మఠం యొక్క లౌకిక, భౌతిక వ్యవహారాల్లో ఎప్పుడూ వేలు పెట్టలేదు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మఠంలో చోటు సరిపోకపోయింది. 1889వ సంవత్సరంలో గౌరి పున్నమి ఉత్సవానికి వెదురుతో చేసిన ఒక రథాన్ని కట్టించారు. కాని ఆ రథం లాగడానికి అక్కడ తగినంత చోటు లేదు. ఊరి పెద్దలంతా చేరి అక్కడ స్థలాన్ని కొనడానికి ఆలోచిస్తూ ఉంటూ సిద్ధులు వారితో శివనామస్మరణ జరగాలి. వచ్చిన భక్తులకు అంత ప్రసాదం లభించాలి. వారికి తమ నిజతత్వం తెలిసి ముక్తాత్ములు కావాలి. దీనికి ఏమి అవసరమో అవి మీరే చేయండి. తక్కిన లౌకిక విషయాలను నా చెవి వరకు తీసుకురావద్దు అని చెప్పారు. భక్తులు పున్నమికి సిద్ధులను రథమీద కూర్చోబెట్టి ఉత్సవం జరిపించేవారు. ఈ విధంగా కొంతకాలం ఉత్సవం వైభవంగా జరిగింది. 1902 సంవత్సరంలో ప్లేగు వ్యాపించటంతో ఉత్సవం సంక్షిప్తంగా ముగించారు. 1904 సంవత్సరంలో నుంచి గౌరీ పున్నమికి బదులుగా శివరాత్రికి ఉత్సవం ప్రారంభించారు. మఠంలో జరిగే ధార్మిక కార్యాలన్నిటిలో నిమగ్నులైనట్టుగా ఉన్నప్పటికీ సిద్ధులు అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోయి గొడ్ల కాపరులతో కలిసి ఆటలాడుకుంటూ ఉండేవారు. తిరిగి మఠానికి వచ్చేవారు కాదు. భక్తులు వారిని వెదుక్కుంటూ వెళ్ళి తిరిగి మఠానికి తీసుకురావలసి వచ్చేది. అడవిలో ప్రశాంత వాతావరణంలో సిద్ధులు ధ్యానస్థులై కూర్చునేవారు. అది గమనించిన భక్తులు వారి ధ్యానానికి అనుకూలంగా ఒక సమాధి మందిరాన్ని కట్టించాలని తలచి ఈ కార్యం చేపట్టారు. 1896వ సంవత్సరంలో ప్రారంభమైన సమాధి 1906వ సంవత్సరంలో మందిరము పూర్తయింది. సిద్ధులలో జ్ఞానము, సిద్ధి రెండూ ప్రకటమయ్యేవి. కోపమనేది ఏమిటో తెలియదు. తనను నమ్మి వచ్చిన భక్తులను ఉద్ధరించటం ఒక్కటే వారికి తెలిసింది. పేదలు, ధనికులు, సామాన్యులు, రాజులు, మూఢులు, జ్ఞానులు, అమాయక ప్రజలు, మహాత్ములు, దార్శనికులు, సాధువులు అందరూ సిద్ధుల వద్దకు వచ్చేవారు. వచ్చినవారు తమను తాము మరిచి సిద్ధులకు పాదాక్రాంతులయ్యేవారు. సిద్ధులు వారి బాహ్యశరీరాన్ని చూచేవారు కాదు. వారి లోపలి జీవాత్మను గుర్తించేవారు. ఎవరికి ఎటువంటి ఔషధం ఇవ్వాలో వారికి తెలుసు. వారి వారి స్థితిని బట్టి వారికి తగిన విధంగా బోధించేవారు. వారి నెలవుతో హుబ్లీ కైలాసమే అయింది. సిద్ధుల వాక్కు అమృతవాక్కు. బొంబాయిలో ఒక శ్రీమంతుడుండేవాడు. అతనికి చాలా కాలం వరకు పిల్లలు లేక ఎందరో దేవుళ్లకు మొక్కుకొని ఎన్నో ధర్మకార్యాలు చేసిన తర్వాత చివరకు ఒక కొడుకు పుట్టాడు. జ్యోతిష్కుల శిశువు జనన చక్రం వేసి అతడు మూల నక్షత్రంలో పుట్టడం చేత తల్లిదండ్రులకు మరణం తప్పదని చెప్పడంతో వారు దిగులు చెంది దిక్కుతోచక ఉన్న సమయంలో ఒక సాధువు వారి ఇంటికి వచ్చి హుబ్లీలోని శ్రీ సిద్ధారుడుల దర్శనం చేసుకుంటే ఆపద గట్టెక్కుతుందని చెప్పాడు. ఆ శ్రీమంతుడు వెంటనే బయలుదేరి సిద్ధారుడుల దర్శనం చేసుకొని బిడ్డను వారి పాదాలమీద ఉంచి కాపాడమని వేడుకొన్నారు. సిద్ధుల బిడ్డమీద అభయహస్తముంచి ఈ బిడ్డ వలన మీకు శుభమే జరుగుతుంది, మీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని ఆశీర్వదించారు. ఆ ధనిక దంపతులు సిద్ధుల సేవలోని కొంతకాలం ఉన్నారు. జ్యోతిష్కులు చెప్పిన పీడ తొలగిపోయింది. వారి ఆనందం అనిర్వచనీయం. ఆ శ్రీమంతుని హృదయం సిద్ధుల పట్ల భక్తిభావంతో నిండిపోయింది. అతని ద్వారా సిద్ధుల కీర్తి బొంబాయి నగరమంతా వ్యాపించింది. మొదట మఠంలో కొందరు భక్తులు భిక్షకు వెళ్ళి
భిక్షాన్నం తెచ్చేవారు. సిద్ధులకు ఆ భిక్షాన్నమే పరమాన్నము. ఒక్కొక్కసారి ఎవరైనా సిద్ధులను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించినా వెళ్లే ముందు మటల్లో తగిలించి ఉండే జోలిలో నుండి ఒక చిన్న రొట్టె ముక్కను నోట్లో వేసుకొని మరీ బయలుదేరేవారు. అది చూచిన ఒక శిష్యుడు, స్వామీ, వారు మృష్టాన్నం పెట్టడానికి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటే మీరు ఈ భిక్షాన్నాన్నెందుకు నోట్లో వేసుకుంటారు అని అడిగాడు. దానికి సిద్ధులు పెట్టేవాళ్లు తమకిష్టమైతే పిలిచి భోజనం పెడతారు, లేకపోతే బయటకు వెళ్లగొడతారు. ఇది తాత్కాలికం. కాని భక్తులు పెట్టే ఈ భిక్షాన్నం నిత్యమైనది, చిరకాలం ఉండేది అని చెప్పారు. ప్రసాదానికి వెళ్లేటప్పుడు సిద్ధులు ఏ వాహనమూ ఎక్కేవారు కాదు. సిద్ధులు ఎప్పుడు చెప్పులు వేసుకొనేవారు కాదు. మేళ తాళాలతో తీసుకెళ్లడానికి ఒప్పుకొనేవారు కాదు. ప్రసాదం స్వీకరించే ఇంటికి సరిగా సమయానికి వెళ్లేవారు. మహాదేవి జైసు అంటూ ప్రసాదం స్వీకరించేవారు. ఇంటిలోని వారందరిని పిలిచి ఒక్కొక్కరి నోటిలో ఒక్కొక్క ముద్ద ప్రసాదం పెట్టేవారు. ఇట్లా అక్కడ ఉన్నవారందరికీ ప్రసాదం పెట్టిన తర్వాత గంగాదంలో మిగిలిన దానిలో ఒక్క ముద్ద తాము తినేవారు. ఒకసారి సిద్ధులు బొమ్మపుర చౌక్లో మురుగోడ మారంతప్ప అనే భక్తుని ఇంటికి ప్రసాదం స్వీకరించడానికి వెళ్లారు. ఆ ఇల్లాలు సిద్ధుల కోసమని అప్పుడే వెన్నకాచి గుమగుమలాడుతున్న నెయ్యి తెచ్చి వేయబోయింది. సిద్ధులామెతో, తల్లి, స్వామి అయినవాడు జిహ్వకు దాసుడు కాకూడదు. ఏది తింటే మాత్రం ఏమవుతుంది? పదార్థము నాలుకమీద ఉన్నప్పుడే రుచి తెలిసేది. లోపలకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అన్నీ ఒక్కటే. పొట్ట అంటే ఏమిటి? అది ఒక అంటుపాత్ర అని చెప్పారు. ఒకసారి దీపావళి రోజున వ్యాపారస్థులు తమ కొట్లలో లక్ష్మీపూజ చేయించుకోవడానికి సిద్ధులను తీసుకువెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ల కొట్లకు తీసుకువెళ్లి పూజ చేయించుకొని సిద్ధుల ఒడిలో రూపాయలు దక్షిణగా సమర్పించారేగాని మధ్యాహ్నమైన వారి భోజనం గురించి ఎవరూ పట్టించుకోలేదు. సాయంత్రానికి అన్ని చోట్లా పూజ ముగించి సిద్ధులు మఠానికి తిరిగి వచ్చారు. వంట ఇంట్లోకి వెళ్లి అక్కడ కూర్చుని ఉన్న రాచప్పతో, రాచ్చా, చెత్తకుప్పలో నిప్పు పడింది అన్నారు. అమాయకుడైన రాచప్పకు ఏమీ అర్థంకాలేదు. ఏ కుప్ప? ఎక్కడ నిప్పు పడింది? అని ఆదుర్దాగా లేచి వస్తున్న రాచప్పతో సిద్ధులు తమ పొట్టను చూపిస్తూ ఈ కుప్పలో నిప్పు పడింది అన్నారు నవ్వుతూ. సిద్ధులకు ఆ రోజు ఎవరు ప్రసాదం పెట్టలేదని అర్థం చేసుకుని రాచప్ప, స్వామి ఒక్క నిమిషంలో రొట్టె చేసుకుని తీసుకువస్తాను అని లోపలకు వెళ్తూ ఉంటే ఆపి అక్కడ ఒక మూల ఉన్న చద్ది అన్నం చూపిస్తూ అది చాలునన్నారు సిద్ధులు. దేవా, అది చద్ది అన్నము పాచిపోయింది. క్షణంలో రొట్టె చేసుకుని తెస్తాను అన్న రాచప్పతో, రాచ్యా, చెత్త కుప్పలో పడ్డ నిప్పు ఆర్పడానికి శుభ్రమైన నీరే అక్కర్లేదు. మురికి నీరైనా పనికి వస్తుంది. ఈ అన్నమే ఇప్పుడు నాకు ప్రసాదం. అదే చాలు అని పిడికెడు అన్నం తీసుకొని తిన్నారు. దానితోనే వారి ఆకలి తీరిపోయింది. సిద్ధుల పాదధూళి సోకినంతనే ఐశ్వర్యవంతులవుతారని, వారి హస్తప్రసాదంతో దారిద్ర్యం పరిహరింపబడుతుందని భక్తులు దృఢంగా నమ్మేవారు. శ్రీమంతులు పిలిచినా, కడు పేదలు పిలిచినా సిద్ధులు వెళ్లేవారు. ఒకసారి ఒక పేదరాలు భక్తితో సిద్ధులను తన ఇంటికి ప్రసాదానికి ఆహ్వానించింది. ఆహ్వానిస్తూనే, స్వామీ, నేను కడుపేదరాలిని. మీతోపాటు ఒకరిద్దరికంటే ఎక్కువ మంది వస్తే నా శక్తి చాలదు అని విన్నవించుకొన్నది. సిద్ధులు సరేనన్నారు. మర్నాడు ప్రసాద సమయానికి సిద్ధులు 2 శిష్యులను మాత్రమే వెంట తీసుకొని బయలుదేరారు. దారిలో మరికొందరు కలిశారు. తీరా ఆమె గుడిసెకు చేరేసరికి 40 మంది అయ్యారు. అంతమంది జనాన్ని చూసిన ఆమె కలవరపడిపోయింది. తాను వండింది 4కి, 40 మందికి ఎట్లా పెట్టగలదు? తన పరువు పోవడానికే వచ్చింది అనే ఆలోచనతో భయంతో ఆమె సిద్ధులను లోపలికి ఆహ్వానించడమే మరిచిపోయి
ఏమయ్యా సన్యాసి, నేను నీకు చెప్పిందేమిటి? నీవు చేసిందేమిటి? అని గట్టిగా అడిగింది. ఇంటికి వచ్చిన మహాదేవుని లోనికి ఆహ్వానించడం పోయి, ఏం చెయ్యాలో తోచని అస్తవ్యస్తమైన మనస్సుతో వాకిట్లోనే నిలుచుంది. సిద్ధులే ముందుకు వెళ్ళి, తల్లి ప్రసాదం తయారుచేశావా? అని అడిగారు. ఆమె కోపం ఇంకా చల్లారలేదు. అదుగో, వండి అక్కడ పెట్టాను అన్నది. ప్రసాదం పెట్టు రమ్మని అన్నా ఆమె అక్కడనుంచి కదలలేదు. అక్కడ వండి పెట్టాను, నువ్వేం చేస్తావో చెయ్యి అన్నది కోపంగా. సిద్ధులు భక్తులందరినీ ఆ గుడిసె ముందు ప్రాంగణంలో కూర్చోబెట్టి, లోపలకు వెళ్ళి మహాదేవి జైసు అంటూ ఆ వంటకాలమీద అభయహస్తానుంచారు. కూర్చున్న భక్తుల నోటిలో సిద్ధులే ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద ప్రసాదం పెట్టారు. ఆ ఒక్క ముద్దతోనే వారి ఆకలి తీరిపోయి తృప్తులయ్యారు. ఇంతటి రుచికరమైన భోజనం ఇంతవరకెప్పుడూ తినలేదు. ఈ తల్లి చేతి ప్రసాదం అమృతం అంటూ అందరూ ఆమెను పొగడసాగారు. అందరికీ పెట్టిన తర్వాత ఆ పాత్రను ఆ ఇల్లాలు ముందుంచారు. వండిన దానిలో సగం కూడా ఖర్చుకాలేదు. తల్లి, సిద్ధుని ప్రసాదం నువ్వు స్వీకరించు అంటూ ఆమెకు కూడా తినిపించారు. అది అమృతమే. తండ్రి, నేను నోటికొచ్చినట్లు మాట్లాడాను, క్షమించు దేవా అంటూ ఆమె సిద్ధుల కాళ్లమీద పడింది. సిద్ధుల చేతిలో అన్నపూర్ణేశ్వరి నెలకొని ఉన్నది. శివరాత్రి ఉత్సవాలకు లక్షల సంఖ్యలో జనం వచ్చేవారు. రోజుకు 50 బస్తాల బియ్యం వండేవారు. రోజుకు 10 బస్తాల ఉప్పు ఖర్చు అయ్యేదంటే ఇక అక్కడ ఎంతమందికి అన్నదానం జరిగేదో ఊహించవచ్చు. అంతమంది భక్తులకు ప్రసాదం తయారుచేసే భక్తుల మనోభావం ఎంతటిదో, వారి భక్తి ఎంతటిదో, ఎందరు నీరు తెచ్చేవారో, ఎందరు వంట చేసేవారో, ఎందరు పాత్రలు తోమేవారో, అంతా పద్ధతి ప్రకారం జరిగిపోయేది. సిద్ధులు ఎవ్వరికీ ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్పి ఎరుగరు. ఉత్సవం 2 నెలలు ఉందనగానే పనులు ప్రారంభమయ్యేవి. కట్టెలు తెచ్చివేసేవారు. సిద్ధులు ప్రవచనం అయిపోగానే లేచివచ్చి కట్టెలు భుజానికెత్తుకుని తీసుకెళ్ళి లోపల పెట్టేవారు. అంతటితో సిద్ధారుడులే పనిలో దిగడంతో మిగతావారు ఊరకనే ఉండగలరా? ధనికులు, పేదలు, రాజు అనే తేడా లేకుండా అందరూ పూనుకొనేవారు. బియ్యపు బస్తాలు, జొన్నలు వస్తేగూడా అంతే. వడ్లు దంపడానికి వచ్చిన స్త్రీలు జల్లిస్తూ, చెరుగుతూ ఉంటే అటూ ఇటు పడిపోయిన ధాన్యాన్ని ఏరుతూ అక్కడే కూర్చునేవారు సిద్ధులు. అవి ఎత్తుతూ సన్యాసి ధాన్యమని అంత అలక్ష్యం కూడదమ్మా, మీ ధాన్యమైతే ఇలా పారబోస్తారా అని మందలించేవారు. ఒకసారి సిద్ధులు దివటి మల్లప్ప టాంగలో వెళ్తూ రోడ్డుమీద పడివున్న ఓ ఎండుమిరపకాయను చూశారు. వెంటనే టాంగా ఆపించి, దిగి ఆ కాయను తీసుకుని తమ ఉత్తరీయపు కొంగున కట్టుకొని భద్రంగా మఠానికి తీసుకువచ్చారు. రాచపన పిలిచి, రాచ్చా, నాకీరోజు ఒక గొప్ప నిధి దొరికింది సుమా అని చెప్తూ ఆ కాయన తీసి వంటకుపయోగించమని ఇచ్చారు. మఠంలో ప్రతిరోజూ వడ్లు దంపడానికి కొందరు స్త్రీలు వచ్చేవారు. వారిలో ఒకామెకు చాలామంది మనుమలు, పేదరాలు. ఆ రోజు ఆమె మనుమడు అన్నమని ఏడుస్తుంటే 2 దెబ్బలు వేసి వచ్చింది. మఠంలో రాసులుగా ఉన్న బియ్యం చూస్తుంటే ఆ పిల్లవాని ఏడుపే మనసులో మెదిలి ఎవరు చూడకుండా 2 దోసిళ్ల బియ్యం ఒడిలో కట్టుకొన్నది. అందరూ పనిముగించి వెళ్లేటప్పుడు సిద్ధులకు పాదాభివందనం చేసి వెళ్లడం ఆచారం. అలానే ఆమె కూడా వంగి నమస్కరిస్తూ ఉంటే ఒడిలో నుండి కొన్ని బియ్యం రాలి సిద్ధుల పాదాల మీ పడ్డాయి. ఆమె భయంతో వణికిపోతూ జరిగిన సంగతంతా చెప్పి తన అపరాధాన్ని క్షమించమని పరిపరి విధాల వేడుకొన్నది. సిద్ధులు శూన్యంలోకి చూస్తూ ఉన్నారు. వారి కళ్ళెదుట ఆమె దారిద్ర్యమే కనిపిస్తున్నది. ఆమెను లేవనెత్తి, తల్లి దారిద్ర్యమనే చాలా చెడ్డది. మనస్ఫూర్తిగా గురుసేవ చేసే మీకు దారిద్ర్యం ఉండకూడదు. ఆకలి దరిద్ర్యం,
మీ దగ్గరకే రాకూడదు. రా అని ఆమెను లోపలకు తీసువెళ్ళి ఒడినిండా బియ్యం పోసి, నీ ఇంటిలో సదా అన్నపూర్ణేశ్వరి విలసిల్లుగాక అని ఆశీర్వదించి పంపారు. కైలాస మంటప నిర్మాణం జరుగుతున్న సమయంలో చాలా కొయ్య దూలాలు బయటనే వేసి ఉన్నాయి. ఒకరోజు రాత్రి దొంగలు ఆ దూలాలన్నీ 4 ఎడ్ల బండ్లకెత్తుకొని తోలుకు వెళ్ళిపోయారు. బిక్కు సింగు అనే భక్తుడు భారతి మిల్లు సమీపంలో వాటిని చూచాడు. బిక్కు సింగు రైల్వే పోలీసుగా పనిచేసి రిటైర్ అయినాడు. తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి సిద్ధుల దర్శనానికే చలిగాలిని కూడా లెక్క చేయక బయల్దేరాడు. ఆ రాత్రి సమయంలో బండ్లు చెక్కలు వేసుకుని రావటం చూచిన అతనికి అనుమానం కలిగింది. కాని సిద్ధారూఢుల దర్శనానికి పోతూ ఇవేమి ఆలోచనలు అనుకొని ముందుకు సాగిపోయాడు. బిక్కుసింగ్ మఠానికి వెళ్లేసరికి ఇంకా తెల్లవారలేదు. ఆ చలిగాలిలో ఒంటిమీద లంగోటి తప్ప ఏమీ ధరించని సిద్ధరూఢులు సమాధి మందిరం వద్ద ఆరుబయట కూర్చుని ఉన్నారు. బిక్కుసింగు నమస్కరించుకొని, స్వామీ, ఈ చలిలో ఇక్కడ కూర్చున్నారేమి? అనడిగాడు. బిక్కు, నాకోసం నువ్వు అంతదూరం నుంచి చలిలో రాగాలేనిది. నేను శయన మందిరం మంచి 4 అడుగులు ఇవతలికి వచ్చి ఇక్కడ కూర్చోవడం నాకు భారమా? అన్నారు. ఆ అవ్యాజమైన ప్రేమకు బిక్కు కళ్ళు చెమర్చాయి. తెల్లవారింది. కైలాస మంటపం దగ్గరి కొయ్య దూలాలు దొంగలెత్తుకు పోయారని అందరికీ తెలిసింది. అయ్యో, చేతికి దొరికిన దొంగల్ని విడిచిపెట్టేశానే అని బిక్కు చాలా బాధపడ్డాడు. కొంతసేపటికి పోస్టు బంట్రోతు ఒక కవరు తెచ్చిచ్చి వెళ్లాడు. ఆ కవరు బిక్కు సింగు చేతికిచ్చి, బిక్కు, 4 బండ్ల కొయ్యలు పోయాయని బాధపడకు. శివుడు 4 వ్యాగళ్ల కొయ్యలు పంపించాడు చూడు అన్నారు. కవరు ఊడదీసి చూస్తే లోపల రైల్వే రసీదు, హాళ్యాళ దేశపాండే అనే భక్తులు కైలాస మంటప నిర్మాణం నిమిత్తం 4 వ్యాగళ్ల కొయ్యలు పంపుతున్నట్లుగా ఉత్తరం ఉన్నాయి. బిక్కుసింగ్కు నోటమాట రాలేదు. కైలాస మంటపం గోడలు 3 అడుగులు పైకి లేచాయి. దాని ముఖ్య శిల్పి అయిన మిశ్రీకోటి కాళప్పకు ప్లేగు వ్యాధి వచ్చింది. తొడమీద, కాళ్లమీద పెద్ద పెద్ద ప్లేగు బొబ్బలు లేచాయి. తాను ఇక బ్రతకడని అతనికి తెలిసింది. విపరీతమైన జ్వరం, బాధ, శరీర ప్రజ్ఞ కూడా లేదు. మఠంలో శాస్త్ర ప్రవచనం జరుగుతున్నది. సిద్ధులు లేచి, కాళ్యా వెళ్ళిపోతున్నాడు చూద్దాము పదండి అని శిష్యులందరితో కలిసి కాళప్ప దగ్గరకు వచ్చారు. కాళ్యా, నీ జీవిత సంధ్య సమీపించిందా అని అన్నారు సిద్ధులు. అంతటి బాధలోనూ కాళప్ప సిద్ధుల పాదాలు పట్టుకొని, నా జీవన సూర్యుడే నా దగ్గరకు వస్తే ఇక ప్రొద్దు ఎట్లా కృంగుతుంది అన్నాడు. ఇంతలో వైద్యులు వచ్చి చూశారు. పెదవి విరిచి, ముందు జరగవలసింది చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. సిద్ధులు నవ్వారు. కాళప్ప ప్రక్కనే నేలమీద కూర్చుని అతని శరీరమీద తన అభయ హస్తముంచి, ఇప్పుడెలా ఉంది? అన్నారు సిద్ధులు. అప్పా, మీ చేయి నామీద ఉంటే బాధ తొలగిపోయింది. దేవా, సర్వదా మీ చేయి నా శిరస్సుమీద ఉండుగాక అని వేడుకొన్నాడు. అంతలోకి నాసిక్ శరణప్ప ముందుకు వచ్చి, దేవా, కాళప్ప మన మఠానికి విశ్వకర్మ, మన పాలిటి అమరశిల్పి. అతనికి మా ఆయుష్యమిస్తాము. మాకోసమన్నా అతడ్ని మీరు కాపాడాలి అని అర్థించాడు. సిద్ధులు సరే, భక్తుల ఇచ్చప్రకారమే జరుగుగాక అని అందరనూ దగ్గరకు పిలిచి, ఇప్పుడు కాళ్యా వెళ్ళిపోతున్నాడు. ఇతను చనిపోతే మన మఠానికి ఇంకొక కాళ్యా రాడు. అతడు బ్రతికి జీవించాలంటే మీరు మీ ఆయుష్షులో కొంత భాగం అతనికి ధారపోయండి. ఎవరెవరు ఎంతెంత ఆయుష్యమిస్తారో ముందుకు రండి అన్నారు. అందరూ ఒకరి మొహాలొకరు చూచుకొనేవాళ్లే, ఎవరు ముందుకు రారు. సిద్ధులు నిరుపాదప్పను పిలిచి, నువ్వు 5 సంవత్సరాలు ఇవ్వు అన్నారు. అట్లే దేవా అని నమస్కరించాడతను.
బెటగేరి చన్న బసప్ప అనే భక్తుడు ముందుకు వచ్చి 5 సంవత్సరాలిస్తానన్నాడు. మూరగోడ పీతాంబరప్ప 1 సంవత్సరం ఆయుష్షు ఇచ్చాడు. సిద్ధులు ఆ ఆయుష్షును కాళప్పకిచ్చి బ్రతికించారు. కాళప్ప బ్రతికి కైలాస మంటప నిర్మాణాన్ని పూర్తిచేశాడు. సిద్ధుల మూర్తిని నిర్మించాడు. కాళప్ప పల్లెటూరు బైతు. చెప్పుకో తగ్గ చదువు లేదు. హుబ్లీ దగ్గరలోని పల్లెటూరైన మిశ్రకోటిలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించాడు. అతనికి శిల్పంలో అంత శాస్త్ర పరిజ్ఞానం కూడా లేదు. అటువంటి కాళప్ప చెక్కిన సిద్ధుల మూర్తి లోకమంతా అచ్చెరువు చెందేటట్లు ఉంది. మొదట సిద్ధుల మూర్తిని చెక్కడానికి బొంబాయిలో శిక్షణ పొందిన శిల్పి ఒకడు వచ్చాడు. అతడా పనికి రూ. 15,000 రూపాయలు అడిగాడు. దానికన్నా అత్యంత శ్రద్ధతో చెక్కే కాళప్ప సరళ భక్తియే సిద్ధులకు నచ్చింది కాబోలు. ఎందుకు? మన కాళ్యా చెక్కుతాడులే అన్నారు. ప్రతిరోజూ కాళప్ప ఎదుట అతడు చెప్పినంతసేపు చెప్పినట్లుగా కదలక మెదలక కూర్చునేవారు. సిద్ధుల మూర్తి పూర్తయింది. ఎందరో శిల్పులా మూర్తిని చూచి ఆశ్చర్యపోయారు. కాళ్యాలో ఇంత శక్తి ఉందా అని విస్మయం చెందారు. సిద్ధులు మొదట కాళప్ప కైలాసమంటవు నమూనా గీసి చూపిస్తే దానికి ఒప్పుకోలేదు. కాళ్యా, నీవే చూస్తున్నావు గదా, నేను కడు పేదవాడిని, చేతులు కాళ్ళు, ఈ లంగోటీ తప్ప ఏమీ లేనివాడిని. ఇంతటి కట్టడం రాజమహారాజులకే చెల్లుతుందిగాని మనకెందుకు అన్నారు. అప్పుడు ఉజ్జన్న లక్ష్మమ్మ తన దగ్గరున్న బంగారు ఆభరణాలు, డబ్బు దస్కం అంతా తెచ్చి సిద్ధుల ముందుంచి కైలాస మంటపం కట్టి తీరాల్సిందే అన్నది. చాలామంది భక్తులు కూడా ముందుకు వచ్చారు. సిద్ధులు సరే, భక్తుల ఇచ్చ అన్నారు. శివరాత్రి రోజులు సమీపిస్తున్నాయి. సిద్ధులు ఒకరోజు మఠంలో ప్రవచనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన మోకాళ్లమీద కూర్చుని తన 2 చేతులు నేలకు గట్టిగా ఒత్తారు. అలా 2 నిముషాలుంచారు. వారి శరీరమంతా తడిసి ముద్దయిపోయి నీళ్లు గారుతున్నది. వారు ఒక్కొక్కరిని చేపట్టి పైకి లాగుతున్నట్లుగా చేస్తూ, పైకి రండి, పైకి రండి, శివుడు రక్షిస్తాడు, చింతించకండి, శివ నామస్మరణ చేయండి అంటూ సిద్ధులు మరాఠీలో మాట్లాడుతున్నారు. ఎదురుగా శాస్త్ర బోధ వినడానికి కూర్చున్న భక్తులకు ఏమీ అర్థంగాక ఆశ్చర్యంతో చూస్తున్నారు. సిద్ధులు నీళ్లలో మునిగి పైకి వచ్చినట్లుగా నీళ్లు కారుతూ ఉన్నారు. అదేమిటని అడిగిన భక్తులతో సిద్ధులు బొంబాయిలోని భక్తులు సముద్రంలో పెనుగాలికి చిక్కుకొని మునిగిపోయేటట్లుగా ఉంటే రక్షించి వస్తున్నాను. వాళ్ళు రేపు సాయంత్రానికి ఇక్కడికి వస్తారు అని చెప్పారు. అలానే మర్నాడు సాయంత్రానికి వాళ్లు వచ్చి సిద్ధుల పాదాల మీద పడి, తండ్రి, నీవు వచ్చి మమ్మల్ని రక్షించకపోతే సముద్రంలో మునిగి మేము చనిపోయేవాళ్లమే. స్వామి, నీ కృప వలన మళ్లీ వచ్చి నీ పాదాలు దర్శించగలిగాము అని జరిగినదంతా అక్కడి భక్తులకు చెప్పారు. శివరాత్రి వచ్చిందంటే హుబ్లీలోని భక్తుల సంతోషం అంతా ఇంతా కాదు. అందరూ వచ్చే భక్తుల సేవకే దిగుతారు. భక్తుల భోజన సదుపాయానికే సిద్ధులు సుమారు 200 అన్న సత్రాలు ఏర్పాటు చేసేవారు. అక్కడ తెరపి లేకుండా 7-8 రోజులపాటు ఉత్సవానికి వచ్చిన భక్తులకు అన్నదానం జరుగుతూ ఉండేది. మొదటి రోజు సిద్ధులు ప్రతి సత్రానికి వెళ్లి పూజ చేసి వచ్చేవారు. ప్రొద్దుటే అన్ని సత్రాల్లో వంట పూర్తి చేసుకొని సిద్ధుల రాకకోసం ఎదురు చూస్తుండేవారు. సిద్ధులు అన్నపూర్ణేశ్వరి అవతారం. వారి హస్తస్పర్శ అయితే చాలు, దేనికి కొరత ఉండదని భక్తుల నమ్మిక. ప్రతి సంవత్సరము మంటూరు ఈరప్ప తన అన్నశ్రతం పెట్టేవాడు. మొదటి రోజు సిద్ధులు అతని సత్రానికి వచ్చారు. రవ్వ కేసరికి రవ్వ పొయ్యిమీద ఉడుకుతున్నది. దానిలోకి బెల్లం తక్కువైందని బెల్లం కోసం ఒక పిల్లవాడిని అంగడికి పంపించి ఎదురుచూస్తూ వాకిట్లో నిల్చున్నాడు ఈరప్ప. సిద్ధులు లోనికి వస్తూ, ఈరా,
పూజకి తయారు చేశావా అని ఆత్మీయంగా అడిగారు. దేవా రవకేసరికి బెల్లం తక్కువైతే తేవడానికి పంపించాను. బెల్లం రావడంతోనే వంట అయిపోతుంది అన్నాడు. ఒక పెద్ద గుండిగలో పొయ్యిమీద రవ్వ ఉడుకుతున్నది. బెల్లం 2 సేర్లు కూడా లేదు. అది చాలదు. ఇక్కడుంది కదయ్య బెల్లం అంటూ సిద్ధులు ఆ బెల్లం గుండిగలో వేసి కుతకుత ఉడుకుతున్న ఆ రవ్వలో చెయ్యి పెట్టి కలిపేశారు. చిత్రం. వారి చెయ్యి కాలనే కాలలేదు. గరిటతో తిప్పినట్లు చేత్తో తిప్పి కొంచెం తీసి తీపిచూడు అని ఈరప్పకు పెట్టారు. అందరకు పెట్టారు. బాగా తియ్యగా ఉంది. నీ అంతఃకరణమే బెల్లం వలె తియ్యగా ఉంటే వేరే బెల్లమెందుకయ్యా అని నవ్వుతూ అన్నారు సిద్ధులు. శ్రీ సాయిబాబా కూడా భక్తులకు అప్పుడప్పుడు వంట చేసి పెట్టేవారు. వారు కూడా తమ చేయి ఉడుకుతున్న అన్నంలో పెట్టి తిప్పుతూ కలియబెట్టేవారు. శివరాత్రి జాతరకు అన్ని మతాల, వర్ణాలకు చెందినవారు అన్న సత్రాలు పెట్టేవారు. బ్రాహ్మణులు, ముసల్మానులు కూడా అన్న సత్రం పెట్టేవారు. గోపనకొప్పులో వడ్డెర జాతికి చెందిన హుచ్చప్ప అనే భక్తుడు కూడా ఒక సత్రం పెట్టాడు. ఒకరోజు తెల్లవారు జామునే వంట పూర్తిచేసి సిద్ధుల పాదపూజకు మడినీరు తేవడానికని చెరువుకు వెళ్తున్నాడు. వాకిట్లోనే సిద్ధులతన్ని ఆపి, ఓయి పిచ్చివాడా! నీలోనే మడినీరు ఉండగా కప్పలు, చేపలు ఎంగీలి చేసిన చెరువు నీరెందుకు తెస్తావు? ఆ నీరు నాకు వద్దు, నీలోని భక్తి జలమే చాలు అన్నారు. పుచ్చప్పకు ఏమీ అర్థం కాలేదు. దేవా నాలో మడినీరు ఎక్కడ ఉన్నాయి అని అడిగారు. హుచ్చా! నీలో మడి నీరెక్కడ ఉన్నాయని అడుగుతున్నావా? ఏది నీ నోరు తెరువు, నాలుక చాపు అన్నారు. అతడట్లానే చేశాడు. అతని నోట్లో కొబ్బరిముక్క పెట్టారు సిద్ధులు. నోట్లో నీరూరింది. హృదయంలో భక్తి జలం ఊరింది. ఆ భక్తి జలంతో సిద్ధుల పాదపూజ అయింది. సిద్ధులు చనిపోయిన వారిని బ్రతికించిన సంఘటనలు అనేకం. హుబ్లీ బొమ్మాపురపేటలోని మురుగోడ దేవికాబాయి అనే ముదుసలి సిద్ధుల భక్తురాలు. ఆమెకు 100 సంవత్సరాలు. ఒకరోజు ఆమెకు మాట పడిపోయింది. శ్వాస ఆగిపోయింది. చనిపోయిందని నిర్ధారించి కన్నులు మూసి 2 చేతులు గుండెలమీద పెట్టారు. రావలసిన వాళ్లంతా వచ్చారు. ముందు జరుగవలసిన దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలో ఆమె చిన్నగా కళ్ళు తెరిచింది. చేతులు చిన్నగా తీసుకొంది. ఏమో చెప్పాలని ఆతృత పడుతున్నట్లుగా ఉంటే దగ్గరకు వెళ్ళి, అవ్వా! నీ కోరిక ఏమిటి? అని అడిగారు. ఆమె, నన్ను లేవదీసి కూర్చోపెట్టండి. సిద్ధారుడ స్వామి నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు. శివాయ నమః అనమని చెప్పారు. వారి పాదాలకు నమస్కరించాలి. నన్ను లేపి కూర్చోబెట్టండి అని తన దగ్గర్లో ఒక చోట తలవంచి, అప్ప ఇక్కడ నిలబడి ఉన్నారు అని నమస్కరించింది. ఆ తర్వాత ఆమె 10 సంవత్సరాలు బ్రతికింది. సిద్ధారుడులు తమకు తమ చిత్రపటానికి భేదం లేదని చూపిన సంఘటనలున్నాయి. ఒకసారి ధర్మవ్వ అనే భక్తురాలు మట్టితో సిద్ధుల మూర్తిని తయారుచేసింది. ఆ మూర్తి కుడి కంటిమీద ఒక గంటు పడింది. లోపల ఏవో చిన్న విత్తనాలు చిక్కుకొని ఉంటాయని భావించి ఆమె ఒక సన్నని పదునైన సూది వంటి దానితో భృకుటిమీద కెలక నారంభించింది. ఒక చేత్తో మూర్తిని పట్టుకొని మరొక చేత్తో కెలుకుతూ ఉంది. ఆమె చేతికి మూర్తి చాలా వేడిగా తగిలింది. ఆమెకనుమానమొచ్చి ఇతర దేవతా మూర్తులను పట్టుకొని చూచింది. అవి చల్లగానే ఉన్నాయి. సిద్ధుల మూర్తి మాత్రం వేడిగా మాడిపోతున్నది. ఏదో అపచారం జరిగిందని వ్యాకులపడుతూ ఆమె భర్త పరుగెత్తుకుంటూ మఠానికి వచ్చారు. అక్కడ సిద్ధులు విపరీతమైన జ్వరంతో పడుకొని ఉన్నారు. ధర్మవ్వ పరుగెత్తుకుంటూ వెళ్ళి సిద్ధుల కాళ్లమీద పడింది. తల ఎత్తిన ఆమె దృష్టి సిద్ధుల కుడి భృకుటిమీద పడింది. అక్కడ 7-8 చోట్ల పదునైన ఆయుధంతో గీరినట్లు రక్తం కారుతున్నది.
ఆమెకు కడుపులో దేవినట్లయింది. దేవా, తప్పయింది, క్షమించు నా తండ్రి అంటూ ఆమె సిద్ధుల పాదాలు పట్టుకొన్నది. సిద్ధారుడులు ఉజ్జన భీమప్పకు దత్తపుత్రులైన తర్వాత ప్రతిరోజూ సాయంత్రానికి వారింటికి వచ్చి ఉదయం తిరిగి మఠానికి వెళ్లేవారు. రోజూ సాయంత్రం వారింట్లో సిద్ధులు శాస్త్ర ప్రవచనం చేసేవారు. ఎందరో భక్తులు సిద్ధుల శివవాణి వినడానికి వచ్చి చేరేవారు. ఒక ఇంటి కోడలు ఇంటి పనంతా ముగించుకుని రోజు వచ్చేది. అత్త గయ్యాళి. ఆమెకిది నచ్చక ఇల్లు కదలరాదని ఆంక్షపెట్టింది. నిస్సహాయురాలైన ఆ కోడలు సిద్ధుల దర్శన భాగ్యమైనా కలుగుతుందేమోనని సిద్ధులు వచ్చే వేళకు కిటికీ దగ్గర నిలబడి వారికోసం ఆర్తితో చూస్తూ ఉండేది. కోడలు ఎవరికోసమో నిరీక్షిస్తున్నదని ఆమె శీలాన్ని శంకిస్తూ కొడుకుకు లేనిపోనివి కల్పించి చెప్పింది. అతడు తల్లిమాట నమ్మి భార్యను హింసించసాగాడు. తన శీలాన్నే శంకించిన తరువాత తనకిక జీవితమే అనవసరమని ఆ కోడలు ఒకరోజు ఆత్మహత్య చేసుకోడానికే బయలుదేరింది. అత్త నిద్రిస్తున్న సమయం చూచుకొని వాకిడి తలుపు తీసుకొని బయటకు వచ్చింది. ఎదురుగా సిద్ధారుడులు. ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయింది. దుఃఖం కట్టలు తెంచుకు వచ్చింది. వారి పాదాలపై పడి తనివితీరా రోదించింది. అమ్మా, నీవు సహనానికి మారు పేరుగావాలి. ఇది ఒక కష్టకాలము. త్వరపడవద్దు. సహించు. నీకు శుభం జరుగుతుంది అని ఒక కథ చెప్పారు. ఒకప్పుడు ఆదిశేషుడు పోతూ ఉంటే ప్రక్కన గడ్డిలో ఉండే ఒక పురుగు ఆ నాగలింగని టీవిని చూచి ఓర్వలేక వెనుకనుంచి ఓ నాగ్యా, గూగ్యా అని తిట్టనారంభించిందట. నాగలింగడు కోపం తెచ్చుకోవటానికి బదులుగా ఒక చిన్న నవ్వు నవ్వి, ఓయి క్షుద్ర జంతువా, నీకు ఉదాత్త భావాలు ఎక్కడ నుండి వస్తాయి? నీ బ్రతుకంతా ఎంతసేపు? కొంచెం సేపట్లో ఎండ తీవ్రత పెరుగుతుంది. ఆ ఏండి బాధకు చచ్చిపోతావు అనేసి వెళ్ళిపోయాడు. నియత ఆమె సంస్కారాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నది. అదింకా ఎంతకాలం? ఓరిమి వహించు. చింతించకు. ఇంటికి నడు అని ఆశీర్వదించారు. మూడవ రోజున ఆ అత్త శవమూరి బయట చెరువులో తేలుతూ కనిపించింది. ప్రసార సాధనాలు విశేషంగా లేనటువంటి ఆ రోజులలోనే సిద్ధుల కీర్తి దేశమంతా వ్యాపించింది. ఎందరో సాధు సత్పురుషులు సిద్ధులు గురించి అనేకులకు ప్రచారం చేశారు. అక్కలకోట శరణప్ప మహారాష్ట్ర దేశంలోని రాజకుటుంబాలన్నిటికీ సిద్ధుల శివ సందేశాన్ని తీసుకువెళ్లి అందించేవాడు. అనేక మంది రాజులు, రాణులు సిద్ధుల దర్శనానికే తహతహపడేవారు. అక్కలకోట మహారాజు హుబ్లీలోనే ఒక భవనం కట్టించుకుని ఉండి ఎక్కువ కాలం సిద్ధుల సేవలో గడిపేవాడు. ఆ రాణి తన పట్టు వస్త్రవు కొంగుతో సిద్ధుల గది తుడిచి శుభ్రం చేసేవారట. కాని సిద్ధులు మాత్రం ఎల్లప్పుడూ ఎల్లరనూ సమదృష్టి చూచేవారు. వారు చూచేది నిర్మల అంతఃకరణాన్ని మాత్రమే. ఒకసారి ఒక మహారాజు సిద్ధుల దర్శనానికి రాదలచి వారికి ఏమి కానుకలు తీసుకెళ్లాలో నిశ్చయించుకోలేక సిద్ధులనే కనుకురమ్మని తన సేవకుని పంపించారు. దేవా, మా మహారాజు మీ దర్శనానికి వస్తున్నారు. మీకు ప్రీతికరమైన కానుకలు తీసుకొని రాదలచి మీకేమి ప్రీతికరమో కనుక్కొని రమ్మని నన్ను పంపించారు. తాము దయ ఉంచి ఏమేమి కావలెనో సెలవివ్వవలసిందని ప్రార్థించాడు. దానిని సిద్ధులు, వినయం అనేది ఒకటి ఉంది. వచ్చేటప్పుడు అది ఒక్కటే తీసుకొస్తే చాలు. అంతకిమించి నేను దేనిని అపేక్షించనను అన్నారు. ఒకసారి సిద్ధుల దర్శనానికి ఒక మహారాజు సిద్ధారుడుల చేయి పట్టుకొని వారిని కైలాస మంటపం వైపుకి నడిపించుకు వెళ్తున్నాడు. ఆ రాజు భక్తితో, స్వామీ, తాము నా చేతిని విడిచిపెట్టకండి అన్నాడు. సిద్ధారుడులు, రాజా, ఇప్పుడు ఎవరి చేయి ఎవరు పట్టుకొన్నారు అని అడిగారు. నేనే మీ చేయి పట్టుకొన్నాను అన్నాడు ఆ రాజు. చూడు రాజా,
నీవు ఎంతసేపు నా చేయి పట్టుకొని ఉంటావో అంతసేపు నా చెయ్యి నీ చేతిలో ఉంటుంది. నీవే నా చేయి విడిచిపెడితే దానికి నేనేమి చేయను? అన్నారు. మర్కట కిశోర న్యాయంగా భక్తుడే భగవంతుని పట్టుకొని ఉండాలని సూచించారు సిద్ధులు. నిత్యం వేలకొద్దీ జనులు సిద్ధుల దర్శనానికి వచ్చేవారు. శాస్త్ర విషయం ముగిసిన పిదప సిద్ధులే కొద్దిసేపు సమాధి దగ్గర కట్టమీద కూర్చునేవారు. అప్పుడు భక్తులు వచ్చివారి పాదాలకు నమస్కారము చేసుకునేవారు. మ్రొక్కులు మొక్కుకునేవారు, డబ్బు సమర్పించేవారు. సిద్ధులు అవేమీ పట్టించుకొనేవారు కాదు. వారి దగ్గర కూర్చున్నవాళ్లే ఒక బుట్ట తెచ్చి అవన్ని బుట్టకెత్తి మఠం లోపలికి తీసుకెళ్లేవారు. అందులో ఎంత తమ జేబులో వేసుకొనేవారో, ఎంత మఠానికి లెక్క వ్రాసేవారో అన్నీ తెలిసినా సిద్ధులు ఏమీ తెలియనట్లే ఉండేవారు. ఒకసారి శివరాత్రి తిరునాళ్లకు దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. అనేక రాజమహారాజులు, శ్రీమంతులు వారి పాదాల వద్ద వెండి బంగారం సమర్పించారు. వారందరూ అక్కడ కూర్చుని ఉండగా ఒక ముదుసలి, కడుపేదరాలు ఎంతో దూరం నుంచి నడిచి నడిచి సిద్ధుల దర్శనానికి వచ్చింది. సిద్ధుల దర్శనం చేసుకోనిదే అన్నం, నీరు ముట్టరాదనే నిశ్చయంతో, భక్తితో వచ్చింది. సిద్ధుల దర్శనం అయ్యింది. ఆమె ఆతృతతో వారివైపు వస్తుంటే, అక్కడ చేరినవారు మురికి బట్టలలో ఉన్న ఆమెను అసహ్యంగా చూశారు. ఒకడు లేచి ఆమెను వారించబోయాడు. అంతలో సిద్ధులే లేచి వచ్చి చేయి పట్టుకొని ఆమెను తీసుకువెళ్ళి తన దగ్గర కూర్చోపెట్టుకొన్నారు. ఆమె ఆనందానికి అవధులు లేవు. కళ్లలో నీళ్లు తిరిగాయి. వారి పాదాలమీద వ్రాలి పొర్లాడింది. ఆమె తన చీర కొంగుముడి విప్పి ఒక కాని బయటకి తీసింది. అది సిద్ధుల చేతిలో పెడుతూ, స్వామీ, నేను కడుపేదరాలిని. ఒక్క కాణీ తెచ్చాను. ఇది సమస్త దైవాలకు ముట్టేట్లు చేయి అని చెప్పింది. అక్కడ కూర్చున్న జనమంతా ఆమె మాట విని ఆశ్చర్యపోయారు. సమర్పించింది ఒక్క కాణీ, వారినే ఆజ్ఞాపిస్తున్నదే అని అనుకొన్నారు. శ్రీమంతులు బంగారం సమర్పించినా అటువైపు చూడనైనా చూడని సిద్ధులు ఆ ముదుసలి ఇచ్చిన కాణీ ఎంతో ప్రేమతో చేతిలోకి తీసుకొని తన నుదుటికి అద్దుకొన్నారు. ఆమె ఇచ్చింది ఒక కాణీ. లక్షల్లో వచ్చిన ఈ తిరునాల జనానికందరికీ ముట్టేట్లు చేయడమా? ఏం చేస్తారు? అంటూ భక్తులందరూ ఆతృతగా చూస్తూ ఉన్నారు. సిద్ధులు రాచప్పను పిలిచారు. రాచప్పా, ఈ తల్లి మనకు ఒక కాణీ సమర్పించింది. ఈ కాణీ ఈ తిరణాల జనమంతటికీ ముట్టేటట్లు చేయవలసిందని కోరింది. ఏం చేస్తావు? అని అడిగారు. దేవా, తమరే సెలవివ్వండి అని చేతులు జోడించి నిలబడ్డాడు రాచప్ప. సిద్ధుల దృష్టి మఠం ముందు తిన్నెమీద కొత్తిమీర అమ్ముతున్న అవ్వమీద పడింది. ఆ కాణీతో కొత్తిమీర కొనుక్కొచ్చి చారులో వేయమని సెలవిచ్చారు. అక్కడ చేరిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. శ్రీమంతుల ఆడంబర భక్తి కంటే పేదల నిరాడంబర సరళ భక్తియే భగవంతునికి ప్రీతికరమని సిద్ధులు ఆచరణలో చూపించారు. శివరాత్రికి ముందు ఊరిలోని భక్తులు సిద్ధులను తమ తమ ఇండ్లకు తీసుకువెళ్లి ఉత్సవ నిమిత్తం కానుకలు సమర్పించేవారు. ఆ డబ్బు వారి వద్దనే ఉంచమని, శివరాత్రి నాటికి మఠానికి పంపించమని చెప్పేవారు. కొందరు ఆ డబ్బు మళ్లీ అవసరాలకి వాడేసుకొనేవారు. కొంతమంది స్వామీ, నా కూతురి పెళ్లికి ఖర్చీపోయింది అనేవారు. అన్నిటికీ సిద్ధులు శివాయ నమః అనేవారు. చన్నపేటలో ఒక పేదవాడు 10 వెండి రూపాయలు తెచ్చి సిద్ధుల పాదాల వద్ద ఉంచి నమస్కరించాడు. అతని స్థితిగతులు సిద్ధులకు తెలుసు కాబోలు. ఇది నీ శక్తికి మించినది. ఒడిపట్టు అని ఆ 10 రూపాయల్లో 8 రూపాయలు అతని ఒడిలో వేసి ఆశీర్వదించి పంపారు. మీరు తినగా మిగిలినదే మఠానికి ఇవ్వండి అనేవారు సిద్ధులు. అన్నసత్రానికి సమర్పిస్తే సమస్త దేవతలకు సమర్పింపబడుతుంది అనేవారు. ఒకసారి ఒక భక్తుడు సిద్ధుల పాదాలకు మొక్కి అప్పా
మఠానికి ఏమి సమర్పించెను అని అడిగాడు. సిద్ధులు అందరికీ ముట్టేటువంటిది తెచ్చి సమర్పించు అన్నారు. అతను 10 బస్తాల ఉప్పు తెచ్చి మఠానికి సమర్పించాడు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.